వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మిత్రులారా, ఈరోజు మా యొక్క మస్సిపూర్ గ్రామంలో ఒక రైతు నిండు ప్రాణం అనేది బలిగా ఉండడం అనేది ఈ కర్లంటు అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఈరోజు ఒక ప్రాణం పోవడం జరిగింది. ముఖ్యంగా రైతులు చాలాసార్లు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత లైన్మెన్కు కరెంటు ఏఈలకు వచ్చిన సందర్భాలలో చాలా రోజులకి వెళ్ళి కూడా చెప్తుంటే వాళ్ళు పట్టించుకోకపోవడంతో ఈ యొక్క ప్రాణం పోవడం జరిగింది. అంటే ఎప్పుడు ఏదైనా సరే రైతుల పట్ల కరెంటు అధికారులు చాలా మొండిగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు స్పందించి ఆ కుటుంబాన్ని సంబంధిత అధికారులంతా కూడా కలగజేసుకొని ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేటట్లు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి 25 లక్షల నష్టపరిహారం అని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబంలో ఆయననే ఒక పెద్ద దిక్కు. ఆయన మరణిస్తే ఇప్పుడు ఆ కుటుంబం అంతా కూడా వీధినట్టు పడినటువంటి పరిస్థితి కూడా కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఈ పొద్దు ఉదయం 8:30కు ఈ సంఘటన జరిగితే ఇప్పుడు 12 కావస్తుంది. అంటే ఇప్పటిదాకా కూడా అధికారులు రాకపోవడం అనేది ఎంత నిర్లక్ష్యంగా ఉండరో, ఈ కరెంటు అధికారులు ఈ రైతుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉండరని చెప్పి కూడా ఈ రకంగా మనకు కనిపిస్తుంది. కాబట్టి మనం ముఖ్యంగా మీ పత్రికా విలేకరులందరూ కూడా మా గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ విషయాన్ని చాలా సీరియస్గా కూడా మీరంతా కూడా సోషల్ మీడియాలో అన్నింటిలో కూడా ప్రచారం చేసి ఈ యొక్క కరెంటు అధికారుల పైన కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా మీరు మీ యొక్క వార్తల ద్వారా కూడా వాళ్ళ పైన అధికారుల పైన చర్యలు తీసుకున్నట్టు కూడా చేస్తారని చెప్పి ఈ యొక్క విన్నపం కూడా మేము చేస్తున్నాం. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకొని ఆ కుటుంబానికి తగిన న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఈ యొక్క నిరసనను కొనసాగిస్తామని చెప్పి డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ముగిస్తున్నాం. కరెంటు అధికారుల నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం కరెంట్ షాట్ కొట్టి చనిపోయిండు. అయితే అధికారులకి 2 నెలల నుండి కంప్లైంట్ చేస్తున్నా కూడా వాళ్ళ నిర్లక్ష్య వైఖరితో అయితే అక్కడ ఉన్న వాళ్ళు వచ్చి రిపేర్ చేయలేదు. అయితే కరెంటు ఏమైందంటే వాళ్ళు వైర్లు కట్ చేసినామని చెప్పి గతంలో వాళ్ళు వైర్లు పట్టుకొని చూపిస్తే కూడా కరెంటు షార్ట్ లేదని చెప్పిండ్రు. అయితే పైన ఏమైందంటే హర్తు అంటే ఇండెక్స్ వలన అయితే కరెంటు పాస్ అయింది. అక్కడ రైతు గడేమంటే బాగా కూలిపోయిండు. అయితే అక్కడ ఏమైందంటే అక్కడ అతని కూలిపోయిన ప్రాంతంలో కరెంటు స్తంభం మురిగిపడి కింద పడ్డది. ఆ కరెంటుకి ఆ వైర్లకి కరెంటు ఉంది. ఆ కరెంటు వలన ఆ రైతుకి ఏమైందంటే తగలడం వలన అక్కడనే షార్ట్ కొట్టి ఇమ్మీడియట్లీ ఆయన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇదంతా కూడా మొత్తం కూడా గత పొలం రైతు 3 నెలల నుండి ఎవరికి ఏఈ కానీ అదే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ కంప్లైంట్ చేసినా వాళ్ళ నిర్లక్ష్యం వలన ఇప్పటివరకు కూడా వాళ్ళు అది రిపేర్ చేయడం లేదు. అయితే ఈరోజు నిండు ప్రాణం బలైంది. కాబట్టి ఈ అధికారుల మీద తీవ్రమైన చర్యలు తీసుకొని వాళ్ళని వెంటనే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్లని సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము గ్రామస్తులను కోరుచున్నాము. ప్రజలారా మరియు రైతులారా, ఈరోజు మసిపురం గ్రామంలో తిరుపతన్న తన చేను కాదు, తాను ఒక కూలి మనిషిగా గడెం కొట్టడానికి వచ్చిండు. అయితే వాస్తవంగా ఈ తమ్మ విరిగిపోయి దాదాపు నెల దాటిపోయిందంట. అందరూ ఇంతకుముందు రవి చెప్పినట్లు మేము కంప్లైంట్ చాలా వినతి పత్రాలు కూడా ఇచ్చినాము. ఆ వైర్లు తెగిపోయినా దానికి కరెంటే లేదని చెప్పిండు. కానీ పక్క లైన్కి వెళ్ళి దానికి ఇండెక్స్ వచ్చి దీనికి భూమి తంపు ఉన్నందుకు కరెంటు షాక్ వచ్చి ఆయన వైర్ తీసేయడానికి వైర్ కరెంటు తగిలి ఆయన చనిపోయిండు. కానీ ఎందుకంటే నెల రోజులకి వెళ్ళి కూడా పట్టించుకోకుండా ఉంటే వ్యవసాయ భూముల్లో రైతులు ఎట్లా వ్యవసాయం చేసుకుంటారు? ఇప్పుడు ఆయనే ముఖ్య పోషించే మనిషి. ఆయన లేకుంటే ఆ కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? ఆయన కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? వాళ్ళ పిల్లల విద్య కానీ, వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ, వాళ్ళ కుటుంబ అవసరాలు ఎవరు తీరుస్తారు? ఆయన కుటుంబం మొత్తం రోడ్డున పడింది. కనుక మేము కృష్ణవేణి జర్గేశ్వరంకి వెళ్ళి ఉమ్మడి జిల్లాకి వెళ్ళి మేము ఆయనకి 20 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. అదేవిధంగా ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని. ఎందుకంటే ఇదే కాకుండా రైతుల మీద ఎక్కడైనా కూడా వ్యవసాయ భూములు కరెంటు బిల్లు చాలా మంది రైతులు సరిపోతున్నారు. ఇంతకుముందు కూడా మేము ఈ చెరుకు చేనులు కూడా వైర్లు కిందికుండి చెరుకు చేనులు కూడా కాలిపోయినది. ఇంతకుముందు 2 సంవత్సరాల కిందట మేము కరెంటు వాళ్ళకి ఎన్నిసార్లు విన్నవించినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. కనుక దీనిపైన ఏఈని కానీ లైన్మెన్ కానీ సస్పెండ్ కూడా చేయాలని మేము మా సంఘంకి వెళ్ళి కోరుతున్నాం. చేను వాతామని రైతు పొలం దగ్గరకు వస్తే విద్యుత్ షాక్ తగిలి రైతు చనిపోవడం జరిగింది. ఉదయం 8 గంటలకు చనిపోతే ఇంతవరకు అయితే విద్యుత్ అధికారులు ఎవరు కూడా సంబంధిత అధికారులు ఎవరు కూడా ఇంతవరకు మేము దాదాపు 3 గంటలు అవుతుంది, ఒక్క అధికారి కూడా వచ్చి కనీసం పరామర్శించింది లేదు. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని స్పష్టమైన హామీ మాకు ఇవ్వడం లేదు. ముఖ్యంగా తిరుపతన్న కుటుంబం
చాలా బీద కుటుంబం. ఆయన కుటుంబ యజమాని ఆయన ఒక్కడే కాబట్టి ఆయన చనిపోవడం వల్ల ఆయన కుటుంబం ఈరోజు రోడ్డున పడ్డది. ఖచ్చితంగా ఆయనకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలి. ఆయన కొడుకుకు ఖచ్చితంగా ఉద్యోగం ఇవ్వాలని మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా గత 3 నెలల నుంచి ఈ వైర్లు స్తంభం ఇరిగి పడిపోతే కూడా సంబంధిత ఏఈకి లైన్మెన్కు 2-3 సార్లు చాలాసార్లు లెటర్లు విన్నపాలు ఇచ్చినా కూడా ఆ ఏఈని లైన్మెన్ పట్టించుకోవడం వల్ల వాళ్ళ యొక్క నిర్లక్ష్య వైఖరి వల్లే ఈరోజు రైతు అనేది చనిపోయి ఆ కుటుంబం అనేది రోడ్డున పడింది. కాబట్టి ఆ సంబంధిత అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని మేము మస్తీపూర్ రైతు చెరుకు సంఘం నుంచి డిమాండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా రామల తిరుపతి కుటుంబానికి వాళ్ళ బాబుకు ఉద్యోగం ఇవ్వాలి, 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మా గ్రామం తరపు నుంచి రైతుల తరపు నుంచి మేము కోరడం జరుగుతుంది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.